గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ముందుగా ఏంటంటే ఇప్పుడు మన శ్రీకాంత్ గారు కొన్ని అడిగారు, శివపార్వతి గారు మాట్లాడుతుంటే కూడా మాట్లాడడానికంటే ముందు ఏమంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తన స్థాయికి తగ్గ విధంగా మాట్లాడలేదు అనేది ఒకటి, రెండవది గురువింద గింజ కింద నలుపు తెలుసుకొని మాట్లాడాలనేది రెండు, మూడవది రావణ్ చౌదరి గారు అని మెన్షన్ చేస్తున్నారు. రావణ్ అలియాస్ జోసఫ్, జోసఫ్ అలియాస్ రావణ్, జోసఫ్ అతని పేరు, ఆ ముసుగు వీడింది కాబట్టి అతను చౌదరి అని చెప్పి మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. వారి భార్య ఎయిర్పోర్ట్ లో చెప్పింది రావణ్ చౌదరి. సరేలేండి, ఇప్పుడు కులాల గురించి ఎందుకు ఒక్క నిమిషం దాన్ని ప్రత్యేకంగా చర్చ చేయక్కర్లేదు. అది ఏ కుల వ్యక్తి అయినా ఏ పార్టీ వ్యక్తి అయినా సరే అక్కడ తప్పుగా మాట్లాడినా వ్యవస్థల్ని నిందించినా అది శిక్షించాలి, కానీ కులాల వారికి నోట్ చేసుకోండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము ఆన్సర్ చేస్తాం. రైట్, మాట్లాడండి శిరీష్ గారు. సార్ ఇప్పుడు సీఎం గారి గురించి మాట్లాడారు, ఆయన స్థాయి మాటలు కాదని. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ శ్రీకాంత్ గారికి, అంటే సీఎం గారు ఏమన్నారు, సోషల్ మీడియాలో గొడ్డలి పార్టీ అన్నందుకు వాళ్ళు అంతగా తడుముకుంటున్నారు. నేను ఒక మాట అడుగుతాను, రఫా రఫా నరికేస్తాం అని అంటావు సీఎం స్థాయి, మాజీ సీఎం స్థాయి వ్యక్తి మాటలేనా? ఒక మాట అది వాళ్ళకు తగునా? గంగమ్మ జాతరలో వేట కొడవళ్లతో నరికినట్లు నరుకుతామంటాం కూడా ఆ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అలాగైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు కదా. ఈ రోజు ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అరాచకాలకి అక్రమాలకి చెక్ పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. గొడ్డలి పార్టీ అని ఎందుకు అన్నారు అంటే అది వాళ్ళ చరిత్ర, వాళ్ళకి తెలుసు. దాని గురించి కావాలంటే మళ్ళీ చేద్దాం. ఇకపోతే నెక్స్ట్ రావణ్ చౌదరి కాదు, రావణ్ ఎస్టీ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. రావణ్ జోసఫ్, ఇకపోతే ఆయన మీద పెట్టిన కేసు ఏది, పవన్ కళ్యాణ్ గారిని మీ అంటేనే వచ్చిన ప్రతిరోజు డిబేట్లలో ఇదే టాపిక్ రావాల్సి వస్తుంది. ఆయన మీద పెట్టిన కేసు, ఆయన నాకు దేశభక్తి లేదు, ఉగ్రవాదులకు మానవతా హక్కులు ఉండవా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అది హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన టైంలో, అంటే 2025 నవంబర్ 18వ తారీఖు అనుకుంటండి. అది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత, ఆయన మోస్ట్ వాంటెడ్. అలాంటి అగ్రనేత ఆ రోజు ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ అయిన టైంలో ఆయనకి ఈయన నివాళులు శ్రద్ధాంజలి గడిస్తూ మానవతా హక్కులు ఉండవానని ఒకసారి సింధూర్ ఆపరేషన్ మీద మాట్లాడటం, పాకిస్తాన్ కసాబ్ మీద మాట్లాడటం, ఇవన్నీ ఎందుకు ఇప్పుడెందుకు గుర్తొచ్చినాయని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి దొరికితే నిజంగా, దొరకకపోతే వాడు దొరగానే చలామణి అవుతూ ఉంటాడు. పాపం పండిన రోజే ఇవన్నీ బయటకు వస్తాయి. అసలు ఇతను ఏంటి ఇంత దారుణంగా ఇతిహాసాలని, పురాణాలని, రాముని, సీతని, కృష్ణుని, ఆరాధ్య దైవాలను సైతం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంత దారుణంగా మాట్లాడుతున్నా అసలు ఇతని వీడియోలు ఏంటి, ఇతని పొజిషన్ ఏంటని చెప్పి ఒకసారి మొత్తం తీస్తే చిట్టా కదులుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, రావణ్ కి మాకు ఎన్నాళ్ళు కనపడలేదా, అసలు వైసీపీకి సంబంధం ఏంటన్నారు. రావణ్ కి మీకు సంబంధం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక గమనాన మేము సోషల్ మీడియాలో రావణ్ తో పాటు ఉండే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిందాం, మాకు అండగా నిలిచినందుకు అని. సెకండ్ థింగ్, పొన్నవోలు సుధాకర్ గారిని ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు టేకప్ చేస్తున్నారు ఈ కేసుని, రావణ్ కేసు అలియాస్ జోసఫ్ కేసుని. ఇకపోతే వాళ్ళ సజ్జల భార్గవరెడ్డి గారి అకౌంట్ నుండి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అవి ఒక్కసారి చూసుకోమనండి. ఆయనకి నెలకి 3 లక్షల రూపాయల డబ్బులు ఈయన అకౌంట్ కి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు వెలికి తీస్తున్నారు. ఇకపోతే ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా రాష్ట్ర పరిధిలోని పోలీసుల ద్వారా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అనేది. ఇక్కడ మనం చూడాల్సింది, చిన్నప్పటి నుండి పిల్లలు మనం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి అసెంబ్లీలో భారతదేశం నా మాతృభూమి అని మన దేశం పట్ల ఉన్న భక్తి పట్ల ఒక ప్రతిజ్ఞ చేసుకొని క్లాస్ రూమ్లలో అడుగు పెడతాం. నాకు దేశభక్తే లేదు అన్న వ్యక్తిని కూడా సమర్థిస్తున్నారు, వాళ్ళకు ఒక లీగల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ హస్తం ఉందా లేదా? ఇక్కడ వీళ్ళ హస్తం లేనప్పుడు పొన్నవోలు సుధాకర్ గారిని ఎందుకు పెట్టారు? వీళ్ళ హస్తం లేనప్పుడు వాళ్ళు జగన్ గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు? జగన్ గారు ఎవరి గురించి ట్వీట్ చేయనటువంటి వ్యక్తి ఈ జోసఫ్ అలియాస్ రావణ్ కి ఎందుకు ట్వీట్ పెట్టారు? ఇకపోతే అసలు ఆయన మీద పడిన కేసు వీళ్ళెందుకు తరుముకుంటున్నారు? ఇక థర్డ్ పాయింట్ అండి, శ్రీకాంత్ గారు అడిగింది, వాళ్ళ హయాంలో అంటే 2019 నుండి 24 వరకు అసలు మేము ఎవరి మీద కేసులు పెట్టామా, జర్నలిస్టుల మీద పెట్టామా, లేక యూట్యూబర్స్ మీద పెట్టామా అని అడిగారు. జర్నలిస్టులు TV5 మూర్తి గారి మీద పెట్టారు, TV5 సాంబశివరావు గారి మీద పెట్టారు, ఆయన బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారి మీద పెట్టారు,
వెంకట కృష్ణ గారి మీద పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇకపోతే యూట్యూబర్ వీళ్ళు వచ్చిన 2-3 నెలల్లోనే గారపాటి వెంకటేష్ అండ్ సాంశివరావు, గారపాటి వెంకటేష్ అనే అబ్బాయి చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ అబ్బాయిని పెళ్ళయి 9 నెలల పసిపాప ఉంటే అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఇంట్లో ఆడబిడ్డలు అడ్డు వచ్చినా గానీ ఆ అబ్బాయిని గుండెల మీద ఎగిరి పోలీసులు బూటుకాలతో తన్ని తీసుకెళ్లి వాళ్ళని పెట్టిన కస్టోడియల్ టార్చర్ వర్ణనాతీతం. ఎప్పటికీ ఆ అబ్బాయి ఆ రోజు వాళ్ళు కొట్టడానికి ముక్కులో ఉండి రక్తాలు కారి ఇప్పటికీ ఆ అబ్బాయి ఫైనల్ కార్డ్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఆ అబ్బాయికి. ఇది వాళ్ళు చేసి జస్ట్ మచ్చుకు చెప్పాను. రంగనాయకమ్మ గారు 70 సంవత్సరాల వృద్ధురాలు ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇకపోతే కేసుల గురించి వద్దాం. మేమేమైనా ఎలాంటి కేసులు పెట్టావా? 5 ఏళ్లలో అన్నారు కదా, 5 ఏళ్లలో 300 మంది బీసీలు అరాచక 5 ఏళ్ల అరాచకులు 300 మంది బీసీల మీద, 192 మంది ఎస్సీలు, 50 మంది ఎస్టీలు, 11 మంది మైనార్టీలు, 2027 మంది మహిళలు దారుణ హత్యలకు గురయ్యారు వీళ్ళ టైంలో. ఇకపోతే టీడీపీ కార్యకర్తలు ఒక్క నిమిషం సారి ఒక్క మాట, టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు 2005 కేసులు టీడీపీ కార్యకర్తలపై, 267 మంది అమరావతి రైతులపై 2526 కేసులు, జనసేన కార్యకర్తలపై 2014 కేసులు, బీజేపీ కార్యకర్తలపై 69 అక్రమ కేసులు బనాయించి వేధించారు. మహిళలపై నమోదైన నేరాల విషయాన్ని వర్ణనాతీతం. దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆ రోజు ఆడబిడ్డలు బూటుకాళ్లతో కడుపుల మీద పెట్టి కొడుతుంటే ఎందుకు ఆ రోజు పాపం ఒక ట్వీట్ అయినా చేయలేదు? ఆ రోజు వాళ్ళ సొంత ఎమ్మెల్సీ చేసినటువంటి హత్యకి ఈయన ఇప్పటికీ ఆయన పార్టీలో ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఒక్క ట్వీట్ కూడా ఎందుకు పెట్టలేదు? ఆ రోజు రాని ఆన్సర్, ఆ రోజు రాని ప్రశ్నలు ఈ రోజు వస్తున్నాయి. శ్రీకాంత్ గారు చాలా ప్రశ్నలు వచ్చి మీకు వస్తాయి మీ దగ్గరికి. ఒక్క నిమిషం శిరీష్ గారు, నాగరాజు గారు వాయిస్ తీసుకున్నప్పుడు శ్రీకాంత్ గారు చేస్తారు. కానీ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ దేశ విద్రోహ శక్తిలా మారాడు కాబట్టి ఉపా చట్టం పెట్టడం జరిగింది. రైట్, క్లారిటీ అయితే ఇచ్చారు. శ్రీకాంత్ గారు వస్తారు మీ దగ్గరికి. నాగరాజు గారు వాయిస్ తీసుకుందాం. అందుకంటే ముందు బ్రేక్ చేసిన నాగరాజు గారు, ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరైనా చేయొచ్చు, కానీ